ఇంకా మీనా దగ్గరికైతే సీమంతానికి ఆర్డర్ ఇవ్వడానికైతే ఒకతను వస్తాడనమాట. ఇంకా బాలుని అడిగితే మీకేంటి చెప్పేది, నేను మేడం గారికి చెప్తాను అని చెప్తూ ఉంటే ప్రభావతి పక్కనే కూర్చొని ఏదో మంచి సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటుందన్నమాట. ఇలాగే కావాలి నీకు అని. ఇంకా పుల్లలెక్కేస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా మీనా అయితే ఇంకా ఆర్డర్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంతలో అయితే ఇంకా అతను కూర్చోంటే అడ్వాన్స్ గురించే కదా నాకు ఇవ్వండి అంటే, మీకేంటి ఇచ్చేది, నేను మేడం గారికి ఇస్తాను, మేడం డిస్కౌంట్ ఇస్తారు అని మాట్లాడుతూ ఉంటే బాలుకి కోపం వస్తూ ఉంటుందన్నమాట. ప్రభావతి అయితే ఇంకా తన నవ్వు చూసి అసలు ఇంకా కోపం పెరిగిపోతుందన్నమాట బాలుకి. ఇంకా అలాగుంటే ఇంకా మీనా అయితే ఇంకా బాలు దగ్గరికి వస్తే అడ్వాన్స్ నాకు ఇచ్చినచ్చు కదా ఆయన అంటే, ఏమోలేండి మీకంటే ఎక్కువ నేను సంపాదిస్తాను నేను, కాబట్టి మీరు నన్ను మేడం అని పిలవాలి అని చెప్పైతే అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇది బాలుకి ఏ విధంగా అర్థమవుతుందంటే, ఒకసారి డబ్బులు వచ్చేసరికి నన్ను కూడా లెక్క చేయట్లేదు మీనా అన్నట్టుగా అయితే బాలు అనుకుంటూ ఉంటాడు. ఇంకా మీనా వెళ్ళిపోగానే ప్రభావతి చేసే పని చేసేలాగానే బాలు దగ్గరికి వచ్చి, చూసావా ఇది నీ భార్య బుద్ధి, ఒక్కసారి డబ్బులు రాగానే చెప్పులు కూడా చేతిలో పట్టుకోమంటుందని చెప్తే బాలు అయితే ఆలోచనలో పడతాడనమాట.